సో 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 ఫాస్టింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రేయర్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం నిండుకోవాల్సింది పరిశుద్ధాత్మ దేవుడితో నిండుకోవాలి. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడు చేసినా గుర్తు పెట్టుకోండి, డబుల్ మన వాయిస్ లోపల ఆ పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యము పెరుగుతుంటది. సో సో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పాత్ర మనందరి జీవితంలో ఎంతో ఎంతో ఇంపార్టెంట్. సో ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము ప్రార్థించలేము. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనందరం కూడా డబుల్ వాయిస్ వినిపిస్తుంది బ్రదర్. చెప్పండి డబుల్ వాయిస్ వినిపిస్తుంది బ్రదర్, అది మ్యూట్ చేయండి ఒకటి. ఓకే. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనందరం ప్రార్థనలు చేసుకోలేము, వాక్యాన్ని బోధించలేము, వాక్యానుసారంగా నడవలేము. ఓకే, సో ఆయన లేకుండా మనకు జీవితం అనేది లేదు. సో మన లోపలనే ముద్రించబడి ఉంటాడు. సో ఆయన మనతో ఉంటాడు, ఆయన మనకు బోధిస్తాడు, ఆయనే మనల్ని మారుస్తాడు. సో పశ్చాత్తాపపడేలాగా చేస్తాడు, మన లోపల నుండి మనల్ని గైడ్ చేస్తుంటా అంటాడు, మనల్ని బోధిస్తుంటా అంటాడు. ఏది రైటో, ఏది రాంగో, ఏది కరెక్టో, ఏది మిస్టేకో, లేకపోతే ఎటు వెళ్ళాలి, అవన్నీ డైరెక్షన్స్. అందుకే నీ లోపల హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నాడు. మీరు మాట్లాడుతూ ఉండాలి ఆ దేవుడితో, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, నా లోపల ఈ సహనాన్ని పెంచు, నా లోపల ఓపికను పెంచు. పరిశుద్ధాత్మ దేవుడా, నా లోపల నుండి నన్ను గైడ్ చేయండి, నీ చిత్తం ఏంటిదో, దేవుడి చిత్తం ఏంటిదో తెలుసుకునేలాగా బయలుపరచు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదో చెప్పాలా? ఆయన మనందరినీ కూడా యేసయ్య స్వరూపంలోకి మార్చడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశము యేసయ్య గురించి తెలుసుకోవడం, యేసయ్యలాగా మారడము. అంతేకాని ధనాన్ని సంపాదించి పెట్టడము, ఐశ్వర్యాన్ని సంపాదించి పెట్టడము కాదు. ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుల్లో ఫలించేలాగా సహాయం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నేను ఈ వాక్యాన్ని బోధించలేను. సో నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ రోజు నాకు ఒక ఆత్మను నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నా లోపలికి ఒక శక్తి వచ్చినట్టు నమ్మాను. అప్పటి నుంచి నేను బైబిల్ చదవకుండానే బైబిల్లో ఉన్న మర్మాలన్నీ బయలుపరిచేవాడిని. సో అవతలి వాళ్ళు ప్రార్థన అవసరాలు చెప్పకుండానే నేనే వాళ్ళ ప్రార్థనలు ప్రేయర్ రూపకంలో చెప్పేవాడిని. సో వాళ్ళకు ప్రవచనాలు చెప్పేవాడిని. ఆ ఆత్మనే, నాదేమి లేదు. ఆత్మ ఉంటే మనం ప్రవచనాలు చెప్పచ్చు, ఆత్మ ఉంటే స్వస్థతలు, ఆత్మ ఉంటే విడుదల, ఆత్మ ఉంటే వాక్యాన్ని బోధించడము. సో ఇప్పుడు నేను ఇన్ని మెసేజ్లు చెప్పగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ ఓన్లీ. ఆ హోలీ స్పిరిట్ గాడ్ లేకపోతే ఒక్క మెసేజ్ కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఐ ప్రీచ్, నాకు తెలియదు ఏం చేయాలో. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయంలో ఏది బోధించాలో అది బోధిస్తాడు, ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడు. మీ అందరి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా, మీ అందరి హృదయాలకు తగ్గట్టుగా పరిశుద్ధాత్మ దేవుడే లీడ్ చేస్తాడు. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఒక 1000 మెసేజ్ల వరకు, ఇప్పటి వరకు 1000 మెసేజెస్ వరకు మనము ప్రీచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లెడ్ బై హోలీ స్పిరిట్ ఓన్లీ. అంటే నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే చదువుకోనో, లేకపోతే రాసుకోనో, లేకపోతే ప్రిపేర్ అయ్యి చెప్పిన వాక్యాలు కానే కాదు. అప్పటికప్పుడు హోలీ స్పిరిట్ గాడు ఏదైతే రివ్యూల్ చేయాలనుకుంటాడో అదే రివ్యూల్ చేసేవాడు. సో అందుకే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మతో మనము నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో మనం ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బోధించాలి. ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు కూడా కామన్ గా చదవద్దు. హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ దిస్ వర్సెస్. నాకు పరిశుద్ధాత్మ దేవుడా నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయి అన్నప్పుడు బైబిల్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడా నాకు కన్ఫ్యూజన్ ఉంది, కన్ఫ్యూజన్ తీసేయి, నా లోపల డిస్టర్బెన్సెస్ తీసేయి. సో పరిశుద్ధాత్మ దేవుడా నన్ను మార్చు అన్నప్పుడు మారుస్తాడు, మనకు బోధించు అన్నప్పుడు బోధిస్తాడు. సో నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆ ఆత్మతో మనం నడిపించబడాలి. అపవాది ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మ. కాబట్టి అపవాదిని జయించాలంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల్సిందే, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాల్సిందే. అందుకే యు నీడ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనందరి లోపల ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ మనం ప్రతిరోజు ప్రార్థించుకుంటున్నప్పుడు, ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రతిరోజు మనము ఆరాధన స్తుతి చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి సామర్థ్యము పెరుగుతుంటది. అందుకే మనము ఆత్మపూర్ణులై ఉండాలి ఎప్పుడు కూడా.
ఆత్మపూర్ణులై ఉండాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మశక్తితో నింపబడాలి, ఆత్మ జ్ఞానముతో నింపబడాలి, ఆత్మ బలముతో నింపబడాలి. ఆత్మతో మనం నింపబడుతున్నప్పుడు నీ లోపల ఆ శక్తి, ఆ సామర్థ్యం కూడా పెరుగుతుంటది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నప్పుడు మనకు గైడ్లైన్స్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మనకు డైరెక్షన్స్ ఇస్తాడు, మనకు సూచన క్రియలు, మహత్కార్యాలు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనకిస్తాడు, పరలోక సంబంధమైన మిస్టరీస్ గురించి బయలుపరుస్తాడు. ఇప్పటి వరకు మనకు ఎన్నో మర్మాలు బయలుపరిచాడు, అది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినదే. ఎన్నో వాక్యాలు మనకు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన వాక్యాలే అవన్నీ కూడా. ఏ ఒక్కటి కూడా నా సొంత టీచింగ్ కాదు, ఏ ఒక్కటి కూడా నేను ప్రిపేర్ అయినది కాదు, ఏ ఒక్కటి కూడా నేను రాసుకున్నది కాదు, లేకపోతే బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నది కాదు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణతో వచ్చే ప్రతి మాట, ప్రేరేపణతో వచ్చే ప్రతి ప్రార్థన, అవన్నీ కూడా దేవుడే. సో మీ లోపల ఏమైనా మీ లోపల ఏమైనా సిక్నెస్ ఉన్నా కూడా నాకు బయలుపరుస్తాడు. సో అండ్ సో పర్సన్ సిక్నెస్ ఉంది, ప్రేర్ చేయి. సో లేకపోతే ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ప్రేర్ చేయి. సో ఫోన్ చేయి. సో మీ అందరికి కూడా నేను చాలా సందర్భాల్లో ప్రేర్ చేసినప్పుడు మీ అందరు కన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. సో అది హోలీ స్పిరిట్ గాడ్ రివీల్ చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడితో నింపుకున్నప్పుడు మనము ప్రవచనాలు చెప్తాము, మనము వాక్యాన్ని బోధిస్తాము, వాక్యంలో ఉన్న మర్మాలను చెప్పగలుగుతాము. పరిశుద్ధాత్మ శక్తి సహాయముతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయముతో మనము స్వస్థతలను దయచేస్తాము, విడుదలను చేయగలుగుతాము, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాము. సో అందుకే వి నీడ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసయ్య దేవుడు అని ఎవరు ఒప్పుకోరు. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ప్రతిరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాడు. వాక్యం వినబుద్ధి కాదు, వాక్యానుసారంగా నడవబుద్ధి కాదు. సో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మొట్టమొదటి ఉద్దేశము వాక్యం వినిపించేలాగా చేస్తాడు, వాక్యానుసారంగా బ్రతికేలాగా చేస్తాడు, యేసయ్య గురించి ప్రచురం చేసేలాగా చేస్తాడు, యేసయ్య గురించి తుది శ్వాస వరకు సాక్షి బిడ్డలాగా మనకు నిలబడేలాగా సహాయము చేస్తాడు. మనం చాలా మంది తుది శ్వాస వరకు యేసయ్య మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు దేవుళ్ళు అలా ఉండడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపల ఉన్నాడు కాబట్టి. అదే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం దేవుళ్ళ నుంచి ఈజీగా తొలగిపోతాము. మనం దేవుళ్ళ నుంచి తొలగిపోకుండా, వాక్యం నుంచి తొలగిపోకుండా, వాక్యానుసారంగా బ్రతికేలాగా మనకు అందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకే వి నీడ్ టు క్లాప్ టు హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనందరికీ జీవితం ఉండదు. సో ఈ దేవుల్లో ఎదగలేము. సో మనందరం ప్రార్థనలు గంటలు గంటలు చేసుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనందరము ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుకుంటున్నాము, వాక్యాన్ని బోధించుకుంటున్నాము, వాక్యాన్ని వింటున్నామంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనందరము మన ప్రవచనాలు చెప్పగలుగుతున్నాము, ప్రార్థనలు చేస్తే స్వస్థతలు, విడుదల వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో ఆయన మనతో ఉన్నాడు, మన లోపలనే ఉన్నాడు. సో ఎక్కడో లేడు. నువ్వు బయటికి వెళ్తే నీతో పాటు ఒక వ్యక్తి వస్తున్నాడు నీ లోపల ఉండి, అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు బోధిస్తాడు, టీచ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. ఈజ్ లైక్ అవర్ మెంటర్, ఈజ్ లైక్ అవర్ ఫాదర్, ఈజ్ లైక్ అవర్ టీచర్, ఈజ్ లైక్ అవర్ గార్డియన్. సో ఈజ్ లైక్ అవర్ ప్రిన్సిపాల్. మనకు ఒక లోపల ఉండి ఇవన్నీ నేర్పిస్తాడు. మనమైనా తప్పులు పొరపాట్లు చేస్తే మన లోపల ఉండి మారుస్తుంటా అంటాడు. ఇది మాట్లాడేది తప్పు, ఇది చెప్పేది తప్పు. సో ఇలా గద్దిస్తుంటా అంటాడు లోపల ఉండి. నేనన్నా తప్పుగా ఒక మాట మాట్లాడినా ఇమ్మీడియట్ గా నన్ను కరెక్ట్ చేస్తుంటా అంటాడు. సో ఇలా మాట్లాడద్దు, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించద్దు, ఇలా ప్రవర్తించాలి. సో నేను కూడా దేవుల్లో దినదినం అభివృద్ధి చెందుతున్నానంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. మనం ఈ లోక సంబంధమైనగా కాకుండా పరలోక సంబంధముగా ఆలోచించేలాగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు గొప్పవి. ఆయన లేకపోతే మనము ట్రాన్స్ఫర్మేషన్ కాలేము. ఆయన లేకపోతే మనం దేవుల్లో ఎదగలేము, వాక్యంలో ఎదగలేము, ప్రార్థనలు ఎదగలేము. సో అందుకే అందరూ కూడా ప్రతిరోజు లేవగానే పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిజముతో నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ మహిమతో నింపు ప్రభువా, జ్ఞానముతో నింపు ప్రభువా, తెలివితో నింపు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, యు ఫిల్ మై బాడీ విత్ యువర్ పవర్. నీ యొక్క పవర్తో నా శరీరాన్ని నింపు ప్రభువా అని అడగాలి. అర్థమవుతుందా?
సో చూద్దాము వాక్యము ద్వారా. యోహాను 14:26 ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? కంఫర్టర్, ఆదరిస్తాడు మనల్ని, మన లోపల నుండి మనల్ని గద్దిస్తాడు, మన లోపల నుండి మనల్ని ఆదరిస్తాడు, మన లోపల నుండి మనకు సహాయం చేస్తాడు, మన లోపల నుండి మనకు గైడ్ చేస్తాడు, డైరెక్షన్స్ ఇస్తాడు. అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. సో అర్థమవుతుందా? సమస్తమును బోధిస్తాడు, నీ లోపల నుండి టీచ్ చేస్తాడు. ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఎ మెంటర్, ఈజ్ ఎ గైడ్, నీ లోపల నుండి బోధిస్తాడు. ఇప్పుడు నాకు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా వాక్యము బోధిస్తున్నా, లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నా, నాకు లోపల నుండి చెప్తుంటా అంటాడు పరిశుద్ధాత్మదేవుడు, దిస్ ఈజ్ ద రైట్ వర్డ్, దిస్ ఈజ్ ద రాంగ్ వర్డ్. సో ఎవరైనా తప్పు మాట్లాడుతున్నా కూడా వీళ్ళు అబద్ధాలు నీకు చెప్తున్నారని చెప్తాడు. సో సమస్తాన్ని బోధిస్తాడు నాకు. సో నాకు ఎవరు టీచర్ లేరండి, నాకెవరు మెంటర్ లేరు ఈ భూలోకంలో. నాకు హోలీ స్పిరిట్ గాడే నా టీచరు, హోలీ స్పిరిట్ గాడే నాకు మెంటరు. డే 1 నుంచి నన్ను హోలీ స్పిరిట్ గాడే నడిపిస్తున్నాడు. దేవుడే నా పాస్టర్, దేవుడే నా టీచరు, దేవుడే నా మెంటరు, దేవుడే నా గైడ్. ఎక్కడ నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళింది లేదు, ఎక్కడ నేను ఎవరితోటి సెర్మనీస్ విని చేసింది లేదు. అంతా కూడా హోలీ స్పిరిట్ గాడ్ నూతన జ్ఞానాన్ని ఇచ్చి, నూతన శక్తిని ఇచ్చి, ఒక డైరెక్షన్ లో నడిపించుకుంటూ వస్తున్నాడు. సో సమస్తమును మీకు బోధించి, నీ లోపల హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నాడు. సో యూ నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. నువ్వు ప్రార్థించుకో, నీ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీకేమైనా కష్టం వచ్చిందా, హోలీ స్పిరిట్ గాడ్ గివ్ మీ ద విజ్డమ్ హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అన్నట్టు ప్రార్థించండి, దేవుడు నీకు ఆ విజ్డమ్ ఇస్తాడు. సో మీకు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. చూసారా, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు, దేవుడి గురించి జ్ఞాపకం చేస్తాడు. మనం ఇప్పుడు వాక్యం వింటామా, మనకు తెలియకుండానే ఒక 1 వీక్ తర్వాత గుర్తొస్తుంటా ఉంటది వాక్యము. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఉండి మన లోపల గుర్తు చేస్తుంటా అంటాడు. సో మనకు సమస్తాన్ని బోధిస్తాడు. బోధించే వాళ్ళని ఏమంటారు? టీచర్ అంటారు. బోధించే వాళ్ళను మెంటర్ అంటారు. బోధించే వాళ్ళని ఏమంటారు? గైడర్ అంటారు. సో మనందరికి ఒక గైడ్ లాగా, ఒక గార్డియన్ లాగా, ఒక టీచర్ లాగా ఉంటాడు. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ ఆ యొక్క బరువు బాధ్యతలు సో చాలా గొప్పది. ఆయన మన పట్ల చేసే రెస్పాన్సిబిలిటీస్ చాలా గొప్పదండి. ఎందుకంటే మన లోపలనే ఉంటాడు. మనం ఏమైనా తప్పులు పొరపాట్లు చేసినా మన లోపలనే భరిస్తాడు, మన లోపలనే సహిస్తాడు, మన లోపలనే ఉండి గద్దిస్తుంటా అంటాడు. అందుకే లిసన్ టు హోలీ స్పిరిట్ గాడ్ వాయిస్. ప్రార్థించుకోండి, లోపల నుంచి నీకు ఏ స్వరం వినపడుతుందో వినండి, ప్రార్థించుకోండి. లోపల నుంచి మీకు ఏ తలంపు వస్తుందో చూడండి. ప్రార్థించుతున్నప్పుడు మీ లోపల ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా బయలుపరుస్తాడు. నేను కంప్లీట్గా నా ప్రేయర్ లైఫ్ కంప్లీట్గా హోలీ స్పిరిట్ గాడ్కి సబ్మిట్ చేస్తాను. నాకు తెలియదు నేనేం ప్రార్థిస్తానో, వెళ్తాను, మోకాళ్ళ మీద కూర్చుంటాను. మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు నచ్చినవన్నీ కూడా ప్రార్థనలు చేపిస్తాడు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదే ప్రార్థన చేపిస్తాడు. నేను నమ్ముకున్న కొత్తలో పరిశుద్ధాత్మ దేవుడా ప్లీజ్ ప్రే ఫర్ మీ అండ్ ప్రే లీడ్ దిస్ ప్రేయర్ అన్నప్పుడు నా ప్రేయర్ లైఫ్ అంతా ఆయన్నే లీడ్ చేసేవాడు, ఒప్పించేవాడు. నా నోటి నుంచి నా లోపల ఎలాంటి కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, పగ ఉన్నా, ప్రతీకారం ఉన్నా, అహంకారం ఉన్నా, గర్వం ఉన్నా, అసూయ ఉన్నా ఇవన్నీ తీసే ప్రభు అని ఇలా నా లోపల నుండి వీటన్నిటిని ఒప్పించేవాడు. 6 నెలలు వీటి గురించే ప్రార్థనలు చేపించేవాడు. సో ఎందుకంటే మన ప్రార్థన జీవితం కూడా పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపించబడాలి. అందుకే మీరు ఎప్పుడు ప్రార్థించినా కూడా హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ దిస్ ప్రేయర్ అని అనండి. ఈ ప్రార్థనను మీరు లీడ్ చేయండి అని అడగండి. అప్పుడు దేవుడు తనకు కావాల్సినది ఏంటిదో దాని ప్రకారంగా ప్రార్థన చేపిస్తాడు. మనం అంటే ఏం అడుగుతాము? జాబ్ అడుగుతాము, ఉద్యోగం అడుగుతాము, ప్రమోషన్ అడుగుతాము, గర్భఫలం అడుగుతాము, వీసా అడుగుతాము. కానీ ఇవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి లీడ్ చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప వాటి గురించి అడిగిస్తాడు. అంటే మన క్యారెక్టర్ మారాలని, మన బిహేవియర్ మారాలని, మన యాటిట్యూడ్ మారాలని, మనము యేసయ్య స్వరూపంలోకి మారాలని, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలని, దేవుడికి ఇష్టడుగా బ్రతకాలని, ఇవన్నీ మన లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన నోటి ద్వారా ప్రార్థనలు చేపించి మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. మనకు కాదు, ఆయనకు ఏది కావాలో మనము ఆయనకు నచ్చినట్టుగా మనము ప్రార్థనలు చేయాలి. అర్థమవుతుందా? అందుకే మీరు ఎప్పుడు మోకరించి ప్రార్థించిన లీడ్ మై ప్రేయర్ అడగండి. యేసు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థనను లీడ్ చేయమన్నప్పుడు అప్పుడు దేవుడు నీకు నీ ద్వారా రాజ్యాల గురించి, రాజుల గురించి, దేశాల గురించి కూడా ప్రార్థనలు చేపిస్తాడు. నీ ద్వారా అనేక మంది రోగులు స్వస్థత పడాలని ప్రార్థిస్తాడు.
సో అందుకే బోధిస్తాడు, ఈజ్ ఎ గైడ్. అందుకే కంప్లీట్ గా సరెండర్ కాండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల పని చేయాలంటే యూ నీడ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీ మైండ్ పనిచేయద్దు, నీ హార్ట్, నీ థాట్స్ పనిచేయద్దు, ఈ భూలోక సంబంధమైన విచారణలు కాదు. జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, రేజ్ యువర్ 2 hands టు గాడ్. నీ 2 చేతులు పైకి ఎత్తేసి రిలాక్స్ అయ్యి, నీ మైండ్ హార్ట్ ని రిలాక్స్ చేసి ప్లెయిన్ గా చేసేసి నువ్వు అడుగు, పరిశుద్ధాత్మ దేవుడా నా లోపల నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడా మీ శక్తితో నన్ను నింపి, మీ బలముతో నింపి ఈ ప్రేయర్ లైఫ్ ని మీరే లీడ్ చేయండి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రేయర్ లైఫ్ ని లీడ్ చేస్తాడు. అందుకే నాకు తెలియదు, నేను నా పర్సనల్ ప్రేయర్లో కూర్చున్నప్పుడు నేను ఏం ప్రేయర్ చేస్తానో నాకు తెలియదు. నేను మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తుంటా అంటాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తుంటా అంటాడు, దీని గురించి ప్రార్థించు, దేశం గురించి ప్రార్థించు, ఇక్కడ ఈ సమస్య ఉంది ప్రార్థించు, ఇగో నీ సంఘంలో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ప్రార్థించు, వాళ్ళకు ఫోన్ చేసి ప్రార్థించు. సో ఇలా అన్ని కూడా బయలుపరుస్తుంటా అంటాడు. అందుకే ఐ విల్ నాట్ ప్లాన్ మై ప్రేయర్ లైఫ్ ఆల్సో. నా ప్రేయర్ లైఫ్ లో నేను ఏం అడగాలో ఏది కూడా ప్లాన్ చేయను. వాక్యంలో ఏది బోధించాలో ప్లాన్ చేయను. నేను అడుగుతాను, అయ్యా ఈ సిరీస్ అయిపోయింది, నెక్స్ట్ సిరీస్ ఏం కావాలన్నప్పుడు ఒక వర్డ్ ఇస్తాడు, నాకు ఒక వర్డ్ ఇస్తాడు, ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. లేకపోతే ఇప్పటి వరకు సర్మనీస్ అన్ని కూడా అలాగే అవుతాయి. అయ్యా ఈ సిరీస్ అయిపోతుంది, నేను మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతాను, నెక్స్ట్ సిరీస్ ఏం బోధించాలి, దేని గురించి బోధించాలన్నప్పుడు ఒక వర్డ్ని నా మనసులో పెడతాడు. ఆ వర్డ్ని తగ్గట్టుగా ఆ వాక్యాలన్నిటిని కూడా సెర్చ్ చేసి గంటలు కూర్చొని ఏ వాక్యం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క వాక్యాలను తీసి పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేస్తుంటా అంటాడు. సో అలా ఉంటుంది అన్నట్టు. కంప్లీట్ గా హోలీ స్పిరిట్ గాడ్ సబ్మిట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయమన్నా కూడా నేను కళ్ళు మూసుకొని నా నోటి నుంచి ఆ ప్రార్థన వచ్చేస్తుంది, కానీ నేను ఏం చేశానో కూడా నాకు గుర్తుండదు, ఏం పలికానో కూడా నాకు గుర్తుండదు. నేను ఇప్పుడు వాక్యం బోధించిన తర్వాత నేను కూడా కాసేపు వింటాను మళ్ళీ, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బోధించాడో నాకు తెలియదు. ఎందుకంటే మీరు వింటున్నట్టుగానే నేను కూడా వింటాను. నాకు కూడా ఏమైనా సమస్య వచ్చినప్పుడు మన గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఏమేమి సర్మనీస్ ఉన్నాయో నా సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సర్మనీస్ నేను మళ్ళీ వింటాను సిచ్యువేషన్ తగ్గట్టు. ఎందుకంటే నాకు కూడా తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బోధిస్తున్నాడో. తర్వాత నేను కూడా విని, ఓహో ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇలా బోధించాడా అని విని నేను కూడా సరి చేసుకుంటాను. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ సబ్మిషన్ లో ఉండాలి. అందుకే మనం ప్రార్థించిన పరిశుద్ధాత్మ దేవుడితో సహాయంతో ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ సహాయంతో మనం వాక్యాన్ని బోధించాలి, పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఆరాధించాలి, స్తుతించాలి. వర్షిప్ చేస్తే కూడా ఏదో నామకే వాస్తు చేయొద్దండి. మంచి హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ లోకి వెళ్ళి ప్రార్థించాలి. అలా జరగాలంటే ప్రార్థించుకోవాలి. సో మనం ఎంత ఎక్కువసేపు ప్రార్థనలో కలిపితే అంత పరిశుద్ధాత్మ శక్తి ఆధీనంలోకి వెళ్తాము. అందుకే ఫిజికల్ వరల్డ్ మనల్ని డామినేట్ చేయొద్దు, మన బాడీ మన శరీరము డామినేట్ చేయొద్దు. హోలీ స్పిరిట్ గాడే మనల్ని డామినేట్ చేయాలి, హోలీ స్పిరిట్ గాడే లీడ్ చేయాలి. హోలీ స్పిరిట్ గాడ్ ఏమో ప్రార్థన చేయమంటాడు, శరీరమేమో ఏ ప్రార్థన చేయకు, రెస్ట్ తీసుకో, ఆరోగ్యం బాగాలేదంటాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో వాక్యం వినడానికి రా అంటాడు, శరీరమేమో వద్దు వాక్యం వినాల్సిన అవసరం లేదు. సో ఇలా కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంటా ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడికి శరీరానికి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటా ఉంటాయి. అలాంటి టైంలో మనం పరిశుద్ధాత్మ దేవుడిని నెగ్గింపజేయాలి. సో ఏం చేస్తాడట, మీకు రిమైండ్ చేస్తా అంటున్నాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. సో మనం సర్మనీస్ చెప్పుకుంటాము, మెసేజ్ చెప్పుకుంటాము, కానీ సమయం వచ్చినప్పుడు ఆ మెసేజ్ ని మనకు జ్ఞాపకం చేస్తాడు, సమయం వచ్చినప్పుడు ఆ వాక్యాలను జ్ఞాపకం చేస్తాడు. అందుకే యు నీడ్ టు టాక్ టు హోలీ స్పిరిట్ గాడ్. ప్రతిరోజు మాట్లాడుతుండండి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ గైడ్ మీ, హోలీ స్పిరిట్ గాడ్ టీచ్ మీ, హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మై బాడీ విత్ యువర్ పవర్ అని ఇలా అడుగుతూ ఉండండి. హోలీ స్పిరిట్ గాడ్ రివీల్ ద మిస్టరీస్ ఇన్ ద బైబిల్లో ఉన్న మిస్టరీస్. నాకైతే గొప్ప గొప్ప మర్మాలు నేను అడిగినప్పుడైతే గొప్ప మర్మాలు బైబిల్లో నుంచి చాలా మర్మాలు బయలుపరిచేవాడు. అందుకే గైడ్ చేయి. ఇప్పుడైనా నీ కన్ఫ్యూజన్ లో ఉన్నావు, నువ్వు వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. హోలీ స్పిరిట్ గాడ్ గివ్ మీ ద ఐడియా, రిమూవ్ ద కన్ఫ్యూజన్ అని ప్రార్థించండి. అప్పుడు నీకు ఆ కన్ఫ్యూజన్ నుంచి విడుదల కలిగిస్తాడు. సో అందుకే హోలీ స్పిరిట్ గాడ్ నీ లోపల ఉండి నిన్ను గైడ్ చేస్తే, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను చూసుకుంటాడు. ఒక తండ్రి లాగా. ఆదరణకర్త అంటే ఎవరు? తండ్రి. ఒక తండ్రి ఎలా చూసుకుంటాడండి పిల్లల్ని? స్కూల్కి వెళ్ళేటప్పుడు చేపట్టుకొని తీసుకెళ్ళడం, తీసుకురావడం, నాన్న నువ్వు మంచిగా చదువుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, నువ్వు బాగుండాలి, మంచిగా చదువుకోవాలని ఎలాగైతే ఒక తండ్రి తన పిల్లలకు
పిల్లలకు ఎలాగైతే నచ్చ చెప్తాడో, ఎలాగైతే బరువు బాధ్యతలను గుర్తు చేసి వాళ్ళను ఒక మార్గంలో నడిపిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనందరినీ కూడా మంచి మార్గంలో, దైవ మార్గంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసయ్య గురించి ఎక్కువగా బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య గురించి సాక్ష్యాలను ఇస్తాడు, యేసయ్య గురించి ప్రచురం చేస్తాడు. సో నువ్వు ఈరోజు యేసయ్య గురించి వింటున్నావు, యేసయ్యను ప్రేమిస్తున్నావు, యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించావు అంటే అది నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే యేసయ్య నా దేవుడు అని అంగీకరిస్తున్నాము, యేసయ్య నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తున్నాము. యేసయ్య మనందరికీ మరణించాడని నమ్ముతున్నాము. సో మనందరం కూడా యేసయ్య మరణించాడని నమ్ముతున్నాడానికి కారణము పరిశుద్ధాత్మ దేవుడుండి మన లోపల ఒప్పిస్తున్నాడు. సో అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ హోలీ స్పిరిట్ గాడ్. నెగ్లెక్ట్ చేయద్దు. చాలా మంది ఆత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది బైబిల్లో. ఆత్మను దుఃఖపరచకుడి. నువ్వేమన్నా నీ శరీరము దేవుడి యొక్క ఆలయము, ఆలయంలో దేవుడు ఉన్నాడు. నువ్వు ఆ శరీరంతో వ్యభిచారం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆ శరీరంలో కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ నింపుకున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆ శరీరముతో నువ్వు మందు తాగిన, ఆ శరీరంతో ఆల్కహాల్ తాగిన, సిగరెట్ తాగిన, నీ లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఆత్మను ఆర్పకుడి అని అంటారు. సో ఆత్మను ఎప్పుడు కూడా ఆర్పకుడి. సో ఆత్మ వెలగాలి, ప్రజ్వలించాలి. మన లోపల ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దీపం లాగా వెలగాలి. అర్థమవుతుందా? దీపంలాగా వెలుగుతున్నప్పుడు ఆయన మనకు గైడ్లైన్స్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల వెలుగుతున్నంత వరకు నువ్వంతా వెలుగుమయంలోకి నడుస్తావు. అందుకే చీకటి రాకుండా చూసుకోవాలి మన శరీరానికి. సో ఆదరణకర్త మన అందరిలో ఉన్నాడు. ఆయన మనల్ని బోధిస్తున్నాడు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నప్పుడు నీ లోపల శాంతం ఉంటుంది, దీర్ఘ శాంతం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ లోపల పీస్ ఉండదండి. సో ఇవన్నీ లక్షణాలు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్షణాలు. శాంతి, సహనము, ఓపిక, ప్రేమ, మంచితనము, మానవత్వము, దయాలత్వము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళ యొక్క లక్షణాలు. క్షమించే గుణము. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నువ్వు క్షమించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నీ లోపల మనశ్శాంతి, దీర్ఘ శాంతం ఉంటుంది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నువ్వు ఎప్పుడైతే హోలీ స్పిరిట్ గాడ్తో నిండుకుంటావో నీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. సో అందుకే మనందరం కూడా హృదయాన్ని కలవరపడనీయకుండా, వెరవనీయకుండా మనము దేవుల్లో నమ్మకం ఉండేలాగా. చాలా మందికి కష్టాలు ఉన్నాయి, అయినా దేవుని ఎందుకు నమ్ముతున్నారు? బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ మన లోపల నుండి హోప్ ని క్రియేట్ చేస్తాడు. వద్దు, నువ్వు తొలగిపోద్దు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు సమాధానం వస్తుంది, నీకు సాక్ష్యం వస్తుంది, నీకు జవాబు వస్తుంది, నువ్వు తప్పకుండా స్వస్థతపడతావు, తప్పకుండా విడుదల కలుగుతావు అని దేవుడు నీ లోపల ఉండి నిన్ను స్ట్రెంగ్తెన్ చేస్తాడు, నిన్ను స్ట్రాంగ్ పడుస్తాడు, నిన్ను మోటివేట్ చేస్తాడు. సో అంతేకాని ఇప్పుడు చాలా మంది కూడా తొలగిపోతారు, కానీ దేవుల్లో నిలకడగా ఉండడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. కష్టాలు ఎక్కువ రాగానే తొలగిపోతారు, ప్రార్థనలకు జవాబు రాకుండానే తొలగిపోతారు, ప్రార్థనలకు జవాబులు రాకపోయినా తొలగిపోతారు. అలాంటి వాళ్లకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి తొలగిపోకుండా, తప్పిపోకుండా ఆయన మార్గంలో నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే ఏముంటది? ధైర్యం ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల పని చేస్తే ఏముంటది? దేవుడి మీద నమ్మకం ఉంటది, దేవుడి మీద విశ్వాసం ఉంటది, నీకు శాంతి ఉంటది. ఈ నమ్మకము, విశ్వాసము దేవుడి మీద ఉన్నప్పుడే నీ లోపల మనశ్శాంతి ఉంటది, నీ లోపల దీర్ఘ శాంతం ఉంటది. సో ఈ లోకంలో నమ్మకం లేదు, ఈ లోకంలో విశ్వాసం లేదు, ఈ లోకంలో దీర్ఘ శాంతం లేదు, ఈ లోకంలో సహనం లేదు, ఈ లోకంలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు. నీ లోపల పరిశుద్ధంగా బ్రతకడానికి హోలీ స్పిరిట్ గాడు సహాయం చేస్తాడు. మనం నీతిగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, పవిత్రంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, మనం విశ్వాసంలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, మనం నమ్మకంలో, దేవుల్లో ఇంకా ప్రార్థనలకు జవాబులు వచ్చినా రాకపోయినా, మన ప్రార్థనలకు డిలే అయినా, మనకు కష్టాలున్నా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుళ్ళో ఎదగడానికి, దేవుళ్ళో వాక్యంలో
ఉండడానికి, విశ్వాసంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఈ విల్ నెవర్ లీవ్ అస్, ఈ విల్ నెవర్ ఫర్సేక్ అస్. మనల్ని ఎప్పుడు విడవడు, మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయడు. నీ లోపలనే ఉండి ముద్రించబడి నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను మోటివేట్ చేస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు, నీకు సహనం ఇస్తాడు, నీకు ఓపికనిస్తాడు, నీకు క్షమించే గుణాన్ని ఇస్తాడు, ప్రేమించే గుణాన్ని ఇస్తాడు, నీ హృదయాన్ని కలవరపడనీయకుండా చూస్తాడు, వెరవనీయకుండా చూస్తాడు. కంఫర్టర్. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద కంఫర్టర్. మీలో ఎంతమందికి బాధ లేదండి? బాధ వచ్చినప్పుడు అప్పటికప్పుడే ఓదార్చబడతారు. అది ఎలా? హోలీ స్పిరిట్ గాడ్ లోపలుండి ఓదారుస్తాడు. ఏం కాదులే, నా దేవుడు ఉన్నాడు, మళ్ళీ నా దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు అని ఓదారుస్తాడు మన లోపల ఉండి. అందుకే యు నీడ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ మీరే లీడ్ చేయండి, నా లైఫ్ ని మీరే లీడ్ చేయండి, నా ప్రేయర్ లైఫ్ ని లీడ్ చేయండి మీరే. నాకు ఏమి బోధించాలనుకుంటున్నారో బోధించండి, ఏమి ప్రార్థించాలనుకుంటున్నారో ప్రార్థించండి. మీరు గమనించారో లేదో, నేను ఎప్పుడు ప్రార్థన కూర్చున్నా, హోలీ స్పిరిట్ గాడ్, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ, టేక్ అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ మై బాడీ, మై మైండ్, మై సోల్, మై స్పిరిట్, మై టంగ్. టాక్ టు యువర్ పీపుల్. నీ బిడ్డలతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి, ఏమి బోధించాలనుకుంటున్నారో బోధించండి, ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, ఏమి ప్రార్థించాలనుకుంటున్నారో ప్రార్థించండి, ఏమి ప్రవచనాలు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని. ఐ విల్ సబ్మిట్ కంప్లీట్ మై సెల్ఫ్ టు గాడ్. అప్పటికప్పుడు దేవుడు ఒక ఐడియాని ఇస్తుంటా అంటాడు. అప్పటికప్పుడు లీడింగ్, ఏ వాక్యము బోధించాలో ఆయన్నే బోధిస్తాడు, ఏమి చెప్పాలనుకున్నాడో ఆయన్నే చెప్తాడు. ఇవన్నీ కూడా ఆయన లీడింగ్ లోకే. అందుకే మనందరం పరిశుద్ధాత్మ లీడ్ లోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత బైబిల్ చదవడాలి, పరిశుద్ధాత్మ చేత మనము వాక్యాన్ని బోధించాలి, పరిశుద్ధాత్మ చేత మనము అద్భుతాలు చేయాలి. ఇప్పుడు మేము ప్రార్థిస్తుండగానే హీలింగ్స్ జరుగుతున్నాయి, డెలివరెన్స్ జరుగుతున్నాయి, అండ్ ప్రవచనాలు రిలీజ్ అవుతున్నాయి, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అర్థమవుతుందా? ఆయనే మన లోపల నుండి స్వచ్ఛందంగా పనిచేస్తాడు, ఎలాంటి ఆశించకుండా మన లోపల నుండి మనల్ని గైడ్ చేస్తుంటా అంటాడు. సో మనందరినీ పరలోక మార్గంలో ఎక్కువ నడిపిస్తాడు, లోకంలో ఉన్న మనల్ని పరలోక మార్గం వైపు నడిపిస్తాడు, ఇరుకు ద్వారంలో నడిచేలాగా సహాయం చేస్తాడు. సో అందుకే మనది ఏది లేదండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి, మన తోటి ఉండు, మన పక్కన ఉండి మనల్ని అన్ని రకాలుగా గైడ్ చేస్తుంటా అంటాడు. అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రేయర్ లైఫ్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు. నువ్వు రా, ప్రార్థనలు చేసుకో, ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ శక్తితో నింపుకో, ఆత్మతో నింపబడు, అభిషేకముతో నింపబడు, వాక్యముతో నింపబడు. మన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనం అందరం వాక్యంతో నింపబడతాము, వాక్యానుసారంగా బ్రతకగలుగుతాము. మనకు తెలియదు, కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యము టక్కున మన మైండ్లోకి ట్రిగ్గర్ అవుతుంది, ఆ వాక్యాన్ని గుర్తు చేస్తుంటా అంటాడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. అందుకే నువ్వు మాట్లాడుతుండు, నీ పరిశుద్ధాత్మ దేవుడిని నెగ్లెక్ట్ చేయకు, నీ లోపల ఉన్నాడు, నెగ్లెక్ట్ చేయకు. హోలీ స్పిరిట్ గాడ్, లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్, గివ్ మీ ద విజ్డమ్ నాలెడ్జ్ హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్, హౌ టు హ్యాండిల్ ద సర్కమ్స్టాన్సెస్, how to handle the problems ని ఎలా హ్యాండిల్ చేయాలి. గివ్ మీ ద విజ్డమ్ నాలెడ్జ్. హోలీ స్పిరిట్ గాడ్, టాక్ టు మీ, స్ట్రెంగ్థెన్ మీ. హోలీ స్పిరిట్ గాడ్, నాకు మోటివేట్ చేయి, లోపల ఉండి నన్ను స్ట్రెంగ్త్ చేయండి అని అడిగినప్పుడు నీ లోపల ఉండి స్ట్రెంగ్త్ చేస్తుంటా అంటాడు, నిన్ను బలపరుస్తుంటా అంటాడు. సో నువ్వు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అల్టిమేట్, ఆయనకు మించిన జ్ఞానవంతుడే ఈ భూలోకంలో ఎవరు లేరు. సో నీకు సడన్ గా ఒక ఐడియాని ఇస్తుంటా అంటాడు, సడన్ గా నీకు ఒక బుద్ధిని ఇస్తుంటా అంటాడు, సడన్ గా నీకు ఒక గైడ్లైన్స్ ని ఇస్తుంటా అంటాడు, సడన్ గా నీకు ఒక డైరెక్షన్స్ ని మారుస్తుంటా అంటాడు. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంటెలిజెంట్. సో మంచి 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 సలహాలు ఇస్తుంటా అంటాడు లోపల ఉండి. సో అందుకే ఆత్మవశుడై ఉండమని వాక్యము సెలవిస్తుంది, ఆత్మను ఆర్పకుడని వాక్యము సెలవిస్తుంది, ఆత్మను దుఃఖపరచకుడి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎవరైనా వాక్యము బోధించే వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ కామెంట్ దెమ్. వాళ్ళ లోపల ఏ ఆత్మ బోధిస్తుందో తెలియదు, ఏ శక్తి బోధిస్తుందో తెలియదు. సో అందుకే ఎవరిని కూడా మనం తీర్పు తీర్చొద్దు. సో ఈ ముఖ్యంగా సేవకులను, వాళ్ళు ఏదైనా వాక్యం బోధిస్తే బోధించనివ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి, కానీ వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. మేబీ ఆ లోపల ఏ ఆత్మ ఉండి ఎవరిని పని చేస్తుందో, ఎవరిని పని చేపిస్తుందో తెలియదు. అందుకే ఎవరి లోపల ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏ కార్యాలు చేస్తాడో తెలియదు. మనం ఒక దైవజనుడి గురించి విరోధంగా మాట్లాడామంటే ఆ లోపల పనిచేస్తున్న ఆత్మ గురించి విరోధంగా మాట్లాడినట్టే. అర్థమవుతుందా అండి? సో అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి, ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు.
సో ఇలా నింపుకోబడాలి. నీకు శాంతి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పీస్, ధైర్యము, సహనము, ఓపిక ఇవన్నీ కూడా నువ్వు హోలీ స్పిరిట్ తో నింపుకున్నప్పుడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసారా, ఆత్మ మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. సో మన బలహీనతలలో సహాయం చేస్తాడు. నువ్వు తప్పిపోకుండా, తొలగిపోకుండా, నువ్వు కృంగిపోకుండా, కృషించిపోకుండా నీకు ధైర్యంగా. అందుకే ఇన్ని అష్ట కష్టాలు వచ్చా మనం ఎందుకు నిలబడుతున్నాము దేవుల్లో? బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇన్ని బలహీనతలున్నా, ఇన్ని శ్రమలున్నా, ఇన్ని పోరాటాలున్నా మనం ఇంకా దేవుల్లో నిలకడగా ఎందుకున్నామంటే మన లోపల ఆ ఆత్మ ఉండి సహాయం చేస్తున్నాడు. ఎలైనగా మనం యుక్తంగా ఎలాగా ప్రార్థించవలనో మనకు తెలియదు, కానీ నాకు నిజంగా తెలియదు ప్రేయర్ అంటే ఏంటిదో తెలియదు. నేను దేవుని నమ్ముకోక ముందుకు కానీ నమ్ముకున్న తర్వాత కానీ ఎక్కడ కూడా నాకు ప్రేయర్ తెలియదు. జస్ట్ ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు గాడ్. సో లీడ్ దిస్ ప్రేయర్ అన్నప్పుడు అప్పుడు నా చేత ఏమేమి ప్రార్థించాలో నేనే ఆశ్చర్యపోయేవాడిని. పరిశుద్ధాత్మదేవుడు నా నోటి నుంచి అలా పలికించేవాడు. కొన్ని దేశాల గురించి ప్రాబ్లం వస్తుందని ముందుగానే బయలుపరిచి ముందుగానే ఆ దేశాల గురించి ప్రార్థనలు చేపించేవాడు. కొంతమంది మనుషులకు ప్రార్థనలకు నేను కూర్చున్నప్పుడు ఇగో ఆ మనిషికి ఈ బాధతో బాధపడుతున్నాడు, ప్రార్థించు అన్నప్పుడు ప్రార్థించడం జరిగింది. సో ఏం ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో నాకు తెలియనప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే నన్ను టేక్ ఓవర్ చేసి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో ఇప్పుడు మీ అందరి గురించి ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను. అది నేను కాదు ప్రార్థించట్లేదు, నా లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాడు. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను ప్రతిరోజు, అది నేను కాదు వాక్యం బోధించేది, నా లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు. మీ హృదయాలకు తగ్గట్టుగా, మీ పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా నాకు తెలియదు నేనేం ప్రార్థిస్తానో. జస్ట్ ఐ విల్ క్లోజ్ మై ఐస్. ఆ నోట్లుంచి ఏమేమి మర్మాలు పలుకుతానో నాకే తెలియదు. సో అలా హోలీ స్పిరిట్ గాడ్ చెప్తున్న తర్వాత, బ్రదర్ మీరు ఇది పలికారు, మేము మీకు చెప్పలేదు, అయినా కూడా మీరు పలికారు అంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. నాకంటూ ఏమి తెలియదు. సో అందుకే ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించబడాలి, ఆత్మ మనల్ని లీడ్ చేయాలి. అలా లీడ్ చేస్తున్నప్పుడు నువ్వే ఊహించలేని గొప్ప గొప్ప మర్మాలు నీ ద్వారా బయలుపరచబడతాయి. నువ్వే ఊహించలేని గొప్ప ఇదంతా ఫిజికల్ మైండ్ సెట్కి అర్థం కాదండి, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ కార్యాలు ఫిజికల్ మైండ్ సెట్కి అర్థం కాదు. ఫిజికల్ మైండ్ సెట్ తో సంబంధం లేదు. నీ జ్ఞానము తగ్గట్టుగా ఆయన బ్రతి. ఎందుకంటే ఆత్మ జ్ఞానము వేరు, ఆత్మ తెలివి వేరు, నీ శరీర జ్ఞానం వేరు, శరీర తెలివి వేరు. అందుకే నువ్వు హోలీ స్పిరిట్ గాడ్తో నిండుకున్నప్పుడు నీకు పరలోక మర్మాలు బయలుపరచబడతాయి. నువ్వు ఫిజికల్ మైండ్ సెట్ తోటి, మన బుద్ధితో, మన జ్ఞానముతో మనము ఈ పరలోక మర్మాలను తెలుసుకోలేము. మన ఆత్మతోటే పరలోక మర్మాలను తెలుసుకోగలుగుతాము. ఆత్మతో నింపబడ్డప్పుడే పరలోక మర్మాలను తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీ లోపల ఎంత గొప్ప శక్తి ఉందో, నీ లోపల ఎంత గొప్ప నడిపింపు ఉందో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ శక్తిని, ఆ నడిపింపుని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ హోలీ స్పిరిట్ గాడ్. టాక్ టు హిమ్. నీ లోపల ఉన్నాడు, ఒక స్నేహితుడు లాగా ఉన్నాడు, ఒక తండ్రి లాగా ఉన్నాడు, ఒక టీచర్ లాగా ఉన్నాడు, ఒక మెంటర్ లాగా ఉన్నాడు. సో ఆయన మనల్ని నింపుతుంటా అంటాడు, వాక్యముతో నింపుతుంటా అంటాడు, యేసయ్యతో నింపుతుంటా అంటాడు. నీ లోపల ఉన్న చెడునంతా తీసేస్తాడు, నీ లోపల ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని తీసేస్తాడు. అందుకే చాలా మంది దేవుణ్ణి నమ్ముకోక ముందుకు డ్రగ్స్ తీసుకుంటారు. దేవుని నమ్ముకోగానే ఆ డ్రగ్స్ కి మారిపోతారు. ఆ లోపల పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తాడు. సో లోపల ఉండి ఆయన ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల కలిగిస్తాడు. దేవుని నమ్ముకోగానే వ్యభిచారాన్ని వదిలేస్తారు, దేవుణ్ణి నమ్ముకోగానే ఆ యొక్క వ్యసనాలను వదిలేస్తారు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి గద్దిస్తుంటా అంటాడు. పోనివ్వడు, అటు మనసు రాకుండా చేస్తాడు, దైవ మార్గంలో నడిచేలాగా చేస్తాడు, నీతిగా బ్రతకడానికి సహాయం చేస్తాడు, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి సహాయం చేస్తాడు. సో అందుకే ఫిజికల్ మైండ్ సెట్ తోటి మనము దేవుడి యొక్క కార్యాలను చూడలేము. అందుకే నా శక్తి కాదు, నా బలము కాదు, నా ఆత్మ చేత కార్యాలు చేస్తానని దేవుడు చెప్పాడు. అంతిమ దినాలలో నా ఆత్మను కుమ్మరిస్తానని. కానీ ఎవరి మీద కుమ్మరిస్తాడు దేవుడు? ఆశ ఉన్న వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. అందుకే ఏదైనా దేవుణ్ణి ఆశతో అడగాలండి. ఆశతో, ఆకలితో, దాహంతో అడిగినప్పుడే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. సో నువ్వు హోలీ స్పిరిట్ గాడ్ సబ్మిషన్ లో ఉండాలి అని నువ్వు ఆశతో అడిగినప్పుడు దేవుడు అలాగే నిన్ను సబ్మిట్ చేసేలాగా చేస్తాడు.
అర్థమవుతుందా? అందుకే ఆకలితో అడగండి, దాహముతో అడగండి, ఆశతో అడగండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ 180 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ శక్తితో నింపబడాలి, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపబడాలి అన్నప్పుడు దేవుడి శక్తితో, దేవుడి జ్ఞానముతో, దేవుడి తెలివితో మనం నింపబడతాము. ఒకవేళ కోపం ఉంటే హోలీ స్పిరిట్ గాడ్ రిమూవ్ ద యాంగ్రీ ఫ్రమ్ మై బాడీ, నా బాడీలో నుంచి కోపాన్ని తీసివేయి, ద్వేషాన్ని తీసివేయి, పగను తీసివేయి అన్నప్పుడు నీ లోపల నుంచి వాటన్నిటిని తీసివేస్తాడు. సో ఎందుకంటే ఇవన్నీ తీసేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తికి సామర్థ్యం పెరుగుతుంటా ఉంటది. నువ్వు ఆత్మలో నింపబడుతుండాలి, ఆత్మతో నింపబడుతుండాలి, ఆత్మతో నడిపించబడుతుండాలి, ఆత్మతో ప్రార్థనలు చేస్తూ ఉండాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో స్తుతించాలి. అర్థమవుతుందా అండి? అట్లా స్పిరిట్ లోకి లీడ్ అయిపోవాలి. అందుకే ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు, నిజంగా ఒక్క రోజుతో వచ్చే కాదు. ఉపవాస ప్రార్థనలు చేయాలి, 100 రోజులు, 120 రోజులు, 180 రోజులు ఇలా ప్రార్థనలు చేస్తుంటే నువ్వు ఆత్మ పూర్ణుడుగా మారుతావు. సో అప్పుడు నీ ఫిజికల్ బాడీ, నీ ఫిజికల్ మైండ్ కంటే నీ హోలీ స్పిరిట్ గాడ్ లీడింగ్ లోకి నువ్వు వెళ్తావు. అప్పుడు నీకు డైరెక్షన్స్ తెలుస్తాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుందండి, ఈ లోకానికి విరుద్ధంగా ఉంటది. అందుకే వాళ్ళను చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళను విమర్శిస్తారు. అందుకే భాషలలో మాట్లాడే వాళ్ళు చూసారండి, వాళ్ళ భాషల్లో మాట్లాడే వాళ్ళు అది వాళ్ళు కాదు, వాళ్ళ లోపల నుండి ఆత్మ భాషలలో మర్మాలను పలుకుతుంది. వాళ్ళని చూసి చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళను కామెంట్ చేస్తారు. భాషలలో మాట్లాడే కామెంట్ చేయద్దండి. ఎప్పుడైనా ఆ భాషలలో మాట్లాడే వరము వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు వల్లనే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మలో ఒక వరము భాషలలో మాట్లాడడం, వాళ్ళను క్రిటిసైజ్ చేస్తుంటా అంటారు, అది వాళ్ళను కాదు, ఆ లోపలున్న ఆత్మను క్రిటిసైజ్ చేస్తున్నట్టు. కొంతమంది ప్రవచనాలు చెప్తుంటప్పుడు అబద్ధ ప్రవక్త అంటారు. సో అలా మనం చెప్పొద్దండి. ఆ ఆత్మ ఏమి ఉద్దేశంతో వాక్యాన్ని బోధిస్తుందో తెలియదు, ఏ ఉద్దేశంతో ఆ ప్రవచనాలు చెప్తున్నారో తెలియదు, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క ఏంటిది భాషలలో మాట్లాడతారో తెలియదు. సో ఇవన్నీ కూడా వాళ్ళను వెక్కిరించట్లేదు, వాళ్ళ లోపలున్న ఆత్మను వెక్కరిస్తున్నట్టు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెక్కిరిస్తే ఈ తరంలో కాదు, నెక్స్ట్ యుగంలో కూడా క్షమాభిక్షణ ఉండదు. సో అర్థమవుతుందా? సో నీ లోపలనే ఒక శక్తి, నీ లోపలనే ఒక స్నేహితుడు, నీ లోపలనే ఒక తండ్రి, నీ లోపలనే ఒక ఆదరణకర్త, నీ లోపలనే ఒక సహాయకుడు, నీ లోపలనే ఒక టీచరు, నీ లోపలనే ఒక గైడు, నీ లోపలనే ఒక మెంటరు, నీ లోపలనే ఒక కంఫర్టరు నీ లోపల ఉన్నాడు. సో కాబట్టి ఇప్పటి వరకు మీకు ఈ వాక్యం తెలియకపోవచ్చు, నీ లోపల ఇంత శక్తి ఉందని. ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో అందుకే నీ శక్తితో నన్ను ఇంకా నింపు ప్రభువా అని ప్రార్థించండి. అప్పుడు దైవ శక్తితో, దైవ జ్ఞానంతో నింపబడతారు. సో మనం ఎలా ప్రార్థించాలో తెలియదు. సో అవన్నీ కూడా ఉచ్చరింప శక్యగానే మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు, మన తరఫున ఉండి ప్రార్థనలు చేపిస్తాడు. సో నువ్వే ప్రార్థన చేయడానికి ఇష్టం లేకపోతే ఇక పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి ఏమి పలికిస్తాడు, పలికేలేడు కదా. అందుకే ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెదర్ యూ విల్ గెట్ ఆన్సర్ ఆర్ నాట్, నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ప్రార్థన చేస్తూనే ఉండండి, సమాధానం వచ్చినా రాకపోయినా ప్రార్థన చేస్తూనే ఉండండి. అలాగే మీరు స్వస్థత విడుదల వచ్చినా రాకపోయినా ప్రార్థనలు చేస్తూనే ఉండి ఒకరోజు ఇవన్నీ కూడా మహిమకరంగా వస్తాయి. So, thank you, Jesus. చలో, విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాకు వాక్యము ద్వారా బోధిస్తున్నందుకు వందనాలు. గొప్ప గొప్ప వచనాలు, గొప్ప గొప్ప వాగ్దానాలు, గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా జరుగుతాయని మా అందరికీ బయలుపరిచారు నాయన. అయ్యా ఈ రోజు నుంచి మా ప్రేయర్ లైఫ్ కంప్లీట్ గా హోలీ స్పిరిట్ గాడ్ సబ్మిషన్ లో ఉండాలి, హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ లో ఉండాలి. మా జీవితం ఇప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ముందుండి మా లోపల ఉండి నడిపించును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.